ఒక ప్రవీణ్ పగడాలని వ్యక్తిని నీవు చంపితే మినిమం ఒక 100 ప్రవీణ్ కూడా అదే అభిషేకంతో లేపబడతారు. నీవు చేసిన మేలుకై దేవునికి స్తోత్రం. కారణం ఇది మేలే. ఇలా జరుగుతున్నప్పుడే క్రైస్తవుల్లో ఒరిజినల్ బయటకు వస్తారు. ఒరిజినల్ బయటకు వస్తారంటే స్ట్రీట్కి వస్తారని కాదండి. ఒరిజినల్ అభిషేకముతో బయటకు వస్తారు. బలము కలిగిన వారుగా బయటకు వస్తారు. ప్రార్థన యోధులై, ప్రార్థన వీరులై బయటకు వస్తారు. హల్లెలూయా. రాజ్యము కొరకు మేము రాజ్యము కొరకు, ఇండియా రాజ్యం కొరకు కాదండి. సమాధానం మాత్రం నివసిస్తున్న, నీతి నివసిస్తున్న, ప్రేమ ఉన్న, కన్నీళ్లను తొడస్తున్న, అనారోగ్యమును తొలగిస్తున్న, శాపమును తొలగిస్తున్న, మోక్షం చేర్పిస్తున్న దేవుని రాజ్యమును ప్రకటించి దేవుని రాజ్యమును స్థాపించి వారమై ఉన్నది. ఆ పట్టణానికి, ఏ రాజ్యముకు, ఏ రాష్ట్రముకు, ఏ దేశాధిపతికి ఆకాశ మండలములో వ్యాపిస్తున్న దురాత్మ సమూహములు మొత్తం కలిపి నిలబడను సాధ్యం కాదు. కారణం ఇది యేసు నామం. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం గల నామం యేసు నామం. నా ప్రియ సహోదరునికి తమ్ముడు అని చెప్పుకోవచ్చు. నాకన్నా వయసులో చిన్నవాడుగా ఉండను. దేవునికి స్తోత్రం. నాకంటే ముందు ప్రమోషన్ దొరికినందుకు నాకు అసూయ ఉంది సహోదరా. దేవునికి స్తోత్రం. నీ ముందుగా ప్రమోషన్తో వెళ్ళారు. దేవునికి స్తోత్రం. బంగారపు వీధిలో అడుగుబట్టి నడుస్తున్నప్పుడు కలుసుకుంటాం. వి విల్ సీ అగైన్. ఆ నిరీక్షణ మనకున్నది, ఆ నిశ్చయత మనకున్నది. ఆ కుటుంబమును దేవుడు ఆదరించునుగాక అని దానికంటను బలపరచునుగాక. హల్లెలూయా. ఆ పిల్లలందరూ రోషం కలిగినటువంటి ప్రవక్తనులుగా లేపబడుదురుగాక. బుద్ధి చెప్పు వాళ్ళే లేపబడుదురుగాక. ఆయన ద్వారా ఎంతమంది యవనస్తులు వాక్య భాగం విన్నారో వారందరూ రోషం కలిగిన ఆత్మీయ యోధులై మార్చబడుదురుగాక. ఆంతర్య పురుషుడు అనుదినము నూతన పరచబడు దినములివి. సోలిపోవలదు, నీవు సోలిపోవలదు, సోలిపోవలదు, నీవు సోలిపోవలదు. అది త్వరలోనే తొలగిపోవును. ఈ చులకని శ్రమలన్నీయు అది త్వరలోనే, ఈ చులకని శ్రమలన్నీయు రారాజు యేసుని రాకడకై రాబో దినమెల్ల వేచియున్నా. రారాజు